ఎందుకు కట్టుకుంటారు? ఇప్పుడు నీకు నచ్చని పిల్లని చేసుకో అంటే చేసుకుంటావా చెప్పు? ఇప్పుడు నాకు నచ్చింది ఓ పిల్ల చేసుకోతా అమ్మే అంటే నువ్వు చేసుకుంటా? నాకు నచ్చలే నేను చేసుకోను అంటావు. ఎందుకంటే అది నీ ఇష్టం కాబట్టి. నువ్వు ఏడవడతా నేను ఆడ జాగిస్తాను వాడు ఇల్లు కట్టుకో అంటే ఎందుకు కట్టుకుంటారు? మరి ఇల్లు ఇల్లు పెళ్లి చేసుకొని పెళ్ళాని రోడ్డు మీద వండ పెడతావు ఎందుకు కాదు? ఇప్పుడు కూల్చేది ఎవరు? కూల్చేది ఎవరు? కింది పెట్టుకో. నేను అనేది అదే కదా. నేను ఇంగ్లీష్ లోనే చెప్తలేను ఆమె, నాకు తెలుగే వచ్చు. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏనో జాగిస్తాడు, అదే నోటీసులు ఇచ్చిండు, 40 లక్షలు ఇస్తారు అని చెప్తున్నావు కదా. ఆ 40 లక్షలు ఏం చేసుకోనికి? ఇల్లు అట్లనే కట్టిమను, వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మూసినది మొత్తం తేడా చేసుకొచ్చిందా? కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి? ఉంటారు మరి. ఇబ్బంది కాదా? గవర్నమెంట్ వాడు అయితే పిల్లలు లేరా? గవర్నమెంట్ ఇబ్బంది ఎందుకు ఉండదు అంటే వాడు ఏడబడతాడ నొక్కేసాడనా? అందరు నొక్కేయారు కదా. అందరు నానే హక్కు ఇవ్వనికి లేదు. అందరు ఎవరో ఒకరు సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళైనా కష్టపడి సంపాదించుకుందే కదా. జాబ్ చేయకుండా ఉత్తనే రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో కూర్చుంటే ఇచ్చిందా? పింఛన్లు ఇచ్చిందా? లేకపోతే వాళ్ళ జీతాలు ఒక రోజు పోకపోతే, లేకపోతే ఓ నెల మొత్తం పోకపోతే ఇచ్చిండు అయినా? కేసీఆర్ మరి ఏడగుల కొట్టిండు అవనీలు గుల కొట్టిండు చెప్పు? ఏడగుల కొట్టిండు చెప్పు, చూపియమాను. ఇప్పుడు ఆయన రోడ్డు మీద పెట్టిండు, కరెక్ట్ గానే పెట్టిండు కదా. కాదు ఆగండి సాట్ల తోడు వచ్చి కుక్కలు వీక్లు అన్నట్టు మీరెందుకు వీక్లాడ దగ్గర ఆగురు. కాదు నన్ను అడిగి మీరెందుకు వీక్లాడతారు? ఏంటిది? మీరు కొట్టుకొని మైకులు పట్టుకొని నా చేతులు కూర్చున్నాయి. ఇక మీరు వీక్లాడి నాకు అడిగి రారు అందరు. మీరిద్దరు వీక్లాడు. ఏం ఉపయోగం ఉంది చెప్పు? ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఆయన 150 ఆయన ఏంది 14 కోట్ల 150 కోట్ల పెట్టింది. 150 కోట్లు ఆయన పెట్టింది, నేను 50 కోట్లు పెడతాడు. అందరు కోట్లు పెట్టారు, పాయింట్లు దేవాలి మరి. ఆయన కోట్లు పెట్టి ఈయన కోట్లు పెట్టి ఆయన అయితే ఇల్లు కూల్చలే కదా. ఇప్పుడు అన్నం వండేటోడు తినకుండానే ఉంటాడా? వాని కడుపు నింపుకొని మిగిలింది అవతలకి ఎడతాడు. మరి ఆయన చేసింది కూడా గది కాదు. ఇప్పుడు మీరు వీక్లాడుతురు ఏమంటారు? షిప్పలు రాసుకుంటే బూడితే మిగిలినట్టు. ఈయన రేవంత్ రెడ్డి బాగానే ఉండి, కేసీఆర్ బాగానే ఉండి, మధ్యలో ఉన్న ప్రజలు ఆగమవుతారు కదా. ఎందుకు ఆ విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? భారతదేశం కోసం ఒక గాంధీ తాతనే కష్టపడ్డా, మిగతా వాళ్ళు లేరా? ఎందుకు మరి సర్దికలు తాగిండే ఎట్లయినా? తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో మంది కాలు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమని అవే పైసలు వాళ్ళకి ఇవ్వండి, ఒప్పుకుంటారు. ఆయన పట్టించుకోలేగా, నువ్వన్నా పట్టించుకొని. తెలంగాణ ఉద్యమాలలో నేను కూడా ఎంతగానో పోయిందని. ఏమని మనిషికి 50 లక్షలు ఇస్తాన్నారుగా. 50 లక్షలుగా 50,000 కూడా ఇస్తలేడు. ఇప్పుడు మా ఊర్లో కూడా వచ్చినాయి తమ్మి ఇంద్రం ఇల్లు. స్లాపులు పోసిండు, వాడు పిల్లర్లు పోసిండు, ఏం దిక్కులేదు, ఏం దిక్కేలేదు దానికి. దాంట్లోకి ఏమని బిల్లులు ఏమని 2 విడతలు ఇవ్వమని ఇండ్లు ఈ పైసలు పెట్టి. ఇప్పుడు 2 విడతలు ఇవ్వమని ఇండ్లు పోనీ అవన్నీ ఇచ్చిన ఇల్లు అన్న సక్క ఏనయ్యా? మోరీలు ఉన్నాయా ఊర్లలో? స్కూల్ మంచిగా ఉన్నాయా? తిండి మంచిగా ఉందా? దేనికి పైసలు? రైతు భరోసా లేదు, ఈ భరోసా లేదు, ఏ భరోసా లేదు. అన్న భరోసా ఒకటే ఉంది. ఫ్రీ బస్ పెట్టుకుంటేనే ఉన్న ఎంటికలు మొత్తం ఊసిపోతున్నాయి. ఇంకా 2,500 ఏడిస్తాడు మా అన్న. ఫ్రీ బస్ పెడితేనే ఉన్న బొచ్చు మొత్తం ఊడేటట్టు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకు ఇవన్నీ అవసరమా? మొగోడు ఇప్పుడు 50 రూపాయలు పెట్టి టికెట్ కొని వాడు కూర్చోనికి హక్కు ఉందా? ఉత కూర్చున్నా ఏమో ఎల్లిపాయలు వలుచుకుంటాయంట, పిల్లల ముడ్లు కడుక్కుంటారంట. దీనికి ఫ్రీ బస్ పెట్టింది. మరి ఇవెందుకు కడుతుండు గాంధీ తాత? మరి ఇవెందుకు పెట్టాలి? అవే ఇవ్వచ్చు కదా, అవే పైసలు ఇవ్వచ్చు కదా. అలా మనవన్ని అలా కొడుకుని వాళ్ళ అన్న కొడుకుని అదేంది బాలాడిపోయినకి అన్ని వేల పైసలు పెట్టిండు. అవే పైసలు ఇవ్వచ్చు కదా.
ఇక నీకు వస్తలేదు అట్లా అట్లా మనసు వస్తలేదు అన్నకి బాధ అవుతున్నట్టుంది. ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాల స్వలాభాల కోసమే చేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏం చేయట్లేదు. ప్రజల కోసం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. ఎవ్వని స్వార్థం ఆనికే ఉంది. ఏమంటారు ముక్కు కోసిన మునుపటోడు న్యాయం అన్నట్టు ఈయనకంటే ఆయననే న్యాయం ఉన్నదేమో మరిగా. అదే కదా మరి ముక్కు కోసిన మునుపటోడే న్యాయం ఉండే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు ఏం చెప్తారు, రాజకీయ నాయకులకు ఏం చెప్తారు? రాజకీయ నాయకులకు ఏం చెప్తారా అంటే ఓట్లేసి గెలిపించిరు మీ మీద నమ్మకంతో, ఆయన మాకు మంచిగా చేయలేదు ఈ నువ్వైనా చేస్తావు అని చెప్పేసి ఉద్దేశంతో నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళంతా వాళ్ళకి చెప్పు దెబ్బలు కొట్టుకుంటున్నారు. అవును అవును ఇప్పుడు వాళ్ళకి కనీసం ఏదైనా డబుల్ బెడ్రూమ్ అన్నా లేకపోతే గుడిసెలు వేసుకున్న దానికన్నా ఇల్లు కిరాయి తీసుకున్న దానికన్నా ఆగాలి కదా. అంత తొందర ఏమొచ్చింది, అంత అర్జెంట్ ఏమొచ్చింది, అంత కొంపలు ఏం మునిపోయినాయి, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చి మొత్తం ఇల్లులు కూలిపోయినాయి, ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. వాళ్ళు కొన్న సామాను కూడా వాళ్ళకి తీసుకొని హక్కు ఇవ్వవా నువ్వు? కరెక్టే మరి సాయం చేసిన ఇంకా మింగపోతానా అంటే చాలా దోషం అన్నట్టు సాయం చేసిండు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాయం చేసిరు అని ఫోటో పెట్టుకురు అందుకే నువ్వు ఇట్లా చేసినావు.